వారానికి 2, 3 సర్వీస్ చేయడం ద్వారా మనకు కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ ద్వారా మనం ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్ అయితే పొందే అవకాశం ఉంది. ఇది ఫేక్ అయితే కాదు. ఫస్ట్‌లో మీకు లైవ్‌లోనే ప్రూఫ్ చూపిస్తాను. తర్వాత ఈ వెబ్‌సైట్ ఏంటి? ఎలా ఎర్న్ చేసుకోవాలి? అన్ని వివరాలు గూడా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే నా దగ్గర 5000 పాయింట్స్ ఉన్నాయి. ఇయన్నీ గూడా నేను సర్వే చేయడం ద్వారానే వచ్చాయి. ఇక్కడ ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్ అనేది రూ. 3600 5000 పాయింట్స్. ఇక్కడ నేను రెడెమ్ అని ట్యాప్ చేసి రెడెమ్ చేసుకున్నాను. ఇక్కడ నాకు ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్ అనేది యాడ్ అయింది. మీరు కూడా చూడొచ్చు. ఈ వెబ్‌సైట్ నేమ్ వచ్చేసి యూగో. ఇంతకుముందు కూడా నేను దీనికి సంబంధించి వీడియో చేశాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సింపుల్‌గానే ఉంటుంది. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి జనరల్ డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు. మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. మరొక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. లేదంటే నేను ఇంతకుమునుపు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వీడియో చేశాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. దాని ద్వారా చూసేయండి. అండ్ ఇక్కడ నా దగ్గర ప్రస్తుతానికి 4960 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇంకొక 40 పాయింట్స్ అయితే నేను 3600 గిఫ్ట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. సో, నేను ఆల్రెడీ తీసుకున్నాను. ముందుగా మీకు ప్రూఫ్ కూడా చూపించాను. సో, ఎలా సర్వేస్ వస్తాయంటే మీరు వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు రిజిస్టర్ అయిన మెయిల్ ఐడీకి మీకు మెయిల్ ద్వారా సర్వీస్ అనేది ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాయి. సర్వేస్ వచ్చాయి అని జెప్పేసి. ఇక్కడ నా స్టోరీ గూడా మీరు చూడొచ్చు. నేను చేసిన సర్వేస్ అన్నిటికి గాను ఒకసారి 50, 60, 25 ఈ విధంగా పాయింట్స్ అయితే వచ్చాయి. ఎవ్రీ వీక్ 3 ఆర్ 4 సర్వేస్ వస్తాయి. ఈచ్ సర్వే జస్ట్ 5-10 మినిట్స్ అయితే ఉంటుంది. ఇలా మనకు సర్వేస్ వచ్చాయి. మీరు సర్వే చేయండి అని జెప్పేసి మెయిల్ వస్తుంది. ఆ మెయిల్‌లోకెళ్ళేసి మీరు డైరెక్ట్‌గా సర్వే చేయొచ్చు. లేదంటే వెబ్‌సైట్‌లో మీరు యూగో లాగిన్ అయిన తర్వాత మీరు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటే అక్కడ న్యూ సర్వేస్ వస్తే స్టార్ట్ సర్వే అనే ఆప్షన్ ఉంటుంది. మీరు సర్వే కంప్లీట్ చేసి పాయింట్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్ క్వెషన్సే ఉంటాయి. కొంచెం చదివి మీరు సర్వే అనేది పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది. మీకు పాయింట్స్ అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి ఒక సర్వే వచ్చింది. 25 పాయింట్స్ గాను నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు నా దగ్గర 4985 పాయింట్స్ అయితే ఉన్నాయి. జస్ట్ ఒక 15 పాయింట్స్ అయితే నేను రెడీమ్ చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా నాకు ఇంకొక 60 కాయిన్స్‌కి సంబంధించిన సర్వే గూడా వచ్చింది. ఇప్పుడు ఇది కంప్లీట్ చేసేస్తే నాకు 5000 పాయింట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో, అది ఫాస్ట్ ఫార్వర్డ్‌లో మీకు సర్వే ఎట్లా చేస్తున్నానో చూడొచ్చు మీరు గూడా. ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టి మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను. సింపుల్ క్వెషన్సే ఉంటాయి. మీరు కొంచెం ఆ క్వెషన్ అన్నది చదివి మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది. పెద్ద టైం గూడా పట్టదు. 5-10 మినిట్స్‌లో సర్వే అయితే కంప్లీట్ చేయొచ్చు. జస్ట్ మనం యూట్యూబ్‌లో వీడియో చూసినంత టైం పట్టదు. ఒక సాంగ్ ఇన్నంత టైం పట్టదు. సర్వేస్ వచ్చినప్పుడు మనం పార్టిసిపేట్ చేసి వదిలేస్తే సరిపోతుంది. మనకు పాయింట్స్ అయితే యాడ్ అవుతూనే ఉంటాయి. సో, 100% జెన్యూన్ ఇది. ఎటువంటి ఫేక్ అయితే లేదు. నేను ఇంతవరకు 2 గిఫ్ట్ కార్డ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి 5045 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఫ్లిప్‌కార్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రెడీమ్ అయితే చేసుకున్నాను. ఇంకా చాలా గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ రెడీమ్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే మీ నేమ్ అడుగుతుంది. నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత కంగ్రాచ్యులేషన్ అని చెప్పేసి మీ అకౌంట్‌లో ఉన్న 5000 పాయింట్స్ అయితే కట్ అవ్వడం జరుగుతుంది. మీకు ఒక మెయిల్ వస్తుంది. మీకు సక్సెస్‌ఫుల్‌గా గిఫ్ట్ కార్డ్ అన్నది వచ్చిందని చెప్పేసి. కంగ్రాచ్యులేషన్ మీరు 3600 ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్ గెలుచుకున్నారు. తొందరలో మీకు అందుతుందని చెప్పేసి వస్తుంది. 1, 2 మినిట్స్‌లో మరొక మెయిల్ వస్తుంది. రెడీమ్ చేసుకోమని. మెయిల్ ఓపెన్ చేసి మీకిక్కడ రెడీమ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఒక వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మళ్ళీ రెడీమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఇండియాలోని ఏజియో గాని, బిగ్ బాస్కెట్ కానీ, ఫ్లిప్‌కార్ట్ కానీ ఇంకా చాలా వెబ్‌సైట్స్ అయితే ఉంటాయి. పిజ్జాకి సంబంధించిన వెబ్‌సైట్స్ కూడా. సో, వాటిలో మీకు ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. రూ. 3600 గిఫ్ట్ కార్డ్ అయితే వస్తుంది. నేను ఫ్లిప్‌కార్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత రెడీమ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీకు గిఫ్ట్ కార్డ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ వ్యూ కోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత క్లెయిమ్ యువర్ గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. అంతకంటే ముందు ఇక్కడ క్లెయిమ్ యువర్ గిఫ్ట్ కార్డ్ బిఫోర్ 16 సెప్టెంబర్ 2027 అని చూపిస్తుంది. అంటే నేను ఈ గిఫ్ట్ కార్డ్ ఎప్పుడు నాకు 5000 పాయింట్స్ ఎప్పుడు కంప్లీట్ అయ్యాయి అంటే సెప్టెంబర్ 16న అదే రోజు నేను గిఫ్ట్ కార్డ్ అనేది రెడీమ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఈ గిఫ్ట్ కార్డ్ అన్నది 2 ఇయర్స్ వాలిడిటీ ఉంటుంది. మీరు అప్పటి వరకు రెడీమ్ చేసుకోవచ్చు. మీ మెయిల్‌లోనే ఆ ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే లేకుంటే మీ వెబ్‌సైట్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఈ రోజే రెడీమ్ చేసుకుందాం అని ఫిక్స్ అయ్యి క్లెయిమ్ యువర్ గిఫ్ట్ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. తర్వాత ఈ పేజ్‌కొస్తారు. ఇక్కడ ఐయామ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి రెడీమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక కోడ్ వస్తుంది. అలాగే దాంతో పాటు ఒక పిన్ గూడా వస్తుంది.
ఈ రెండిటిని కూడా మీరు కాపీ చేసుకోండి. తర్వాత ఫ్లిప్‌కార్ట్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ అకౌంట్ సెక్షన్‌లోకెళ్ళేసి సేవ్ క్రెడిట్, డెబిట్ కార్డ్, గిఫ్ట్ కార్డ్ అని చెప్పేసి చూపిస్తుంది ఆప్షన్. దానిపైన క్లిక్ చేసి సో, ఇక్కడ ప్రస్తుతానికి నా గిఫ్ట్ కార్డ్‌లో 0 రూపీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ యాడ్ గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరు కాపీ చేసుకున్న కోడ్ అలాగే పిన్ అనేది ఎంటర్ చేసి అప్లై మీద క్లిక్ చేస్తే మీకు రూ. 3600 అనేది మీ గిఫ్ట్ కార్డ్ రూపంలో యాడ్ అవ్వడం జరుగుతుంది. నేను వన్స్ కోడ్ అప్లై చేసిన తర్వాత నా దగ్గర రూ. 3600 అయితే వచ్చేసాయి. సో, ఫస్ట్ మీరు క్లెయిమ్ చేసుకోవడానికి 2 ఇయర్స్ వాలిడిటీ ఇచ్చారు. తర్వాత వన్స్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత 1 ఇయర్ వాలిడిటీ అయితే ఉంటుంది. అంటే మీరు యూజ్ చేసుకోవడానికి 1 ఇయర్‌లో మీరు రూ. 3600 యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర అయితే రూ. 3600 ఉన్నాయి. ఈ 100% యూజ్ చేసుకోవచ్చు. మీకు ప్రాక్టికల్‌గా కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఒక ఇయర్ బడ్ అయితే సెలెక్ట్ చేసుకొని దాన్ని బై అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఇయర్ బడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో ఇక్కడ సూపర్ కాయిన్ ఆప్షన్ కూడా ఉంటుంది. రూ. 70 ఆఫ్ అని చెప్పేసి నా దగ్గర సూపర్ కాయిన్స్ కూడా ఉన్నాయి. సూపర్ కాయిన్స్ ఎర్న్ చేయడం చాలా ఈజీ. మీకు దానికి సంబంధించిన వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తర్వాత బై అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐ, బ్యాంక్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. పైన గిఫ్ట్ కార్డ్ ఆప్షన్ కూడా ఉంది. మీరు చూడొచ్చు నా గిఫ్ట్ కార్డ్‌లో రూ. 3600 ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా చూపిస్తుంది. యూజ్ గిఫ్ట్ కార్డ్ అని ఆ బాక్స్‌లో ట్యాప్ చేస్తే మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మన 3600 గిఫ్ట్ కార్డ్‌లోనే కట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, 100% జెన్యూన్. నేనైతే ఎర్న్ చేసుకున్నాను. మీరు ఎవరైనా ఎర్న్ చేసుకోవాలనుకుంటే జస్ట్ లాగిన్ అయ్యి వదిలేసేయండి. మీకు వీక్లీ 2, 3 సర్వీస్ అయితే వస్తాయి. మీరు యాప్‌లో చెక్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా మీ మెయిల్‌కొస్తాయి. సర్వేస్ వచ్చిన వెంటనే మెయిల్‌కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి మీరు సర్వే కంప్లీట్ చేయొచ్చు. ఈ విధంగా చేస్తూ వదిలేస్తే మీకు వన్స్ ఎప్పుడో ఒకసారి ఇలా 5000 పాయింట్స్ కంప్లీట్ అయిన వెంటనే గిఫ్ట్ కార్డ్ వస్తుంది. ఎంతో కొంత లాభం అయితే ఉంటుంది. సో, నాకైతే ఈ 5000 పాయింట్స్ చేయడానికి అట్‌లీస్ట్ 1 ఇయర్ టైమ్ అయితే పట్టింది. సర్వే చేయడానికి జస్ట్ 5-10 మినిట్స్ టైం అయితే పడుతుంది. మీరు చేయగలను అనుకుంటే చేసేయండి. నేను అన్ని ప్రూఫ్స్ కూడా ఇదే వీడియోలో చూపించాను. మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కష్టం అనిపిస్తే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఓల్డ్ వీడియోస్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. వాటిపైన కూడా క్లిక్ చేసి పూర్తిగా చూడండి. అండ్ ఈ వీడియో పైన మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్‌లో తెలియజేయండి. అలాగే ఫ్లిప్‌కార్ట్ సూపర్ కాయిన్స్ సంబంధించి మీలో ఎంతమందికి వీడియో కావాలి కింద కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.